పిల్లలు మీకు ఎప్పుడైనా బుక్ ఓపెన్ చేయగానే ఇంట్రెస్ట్ రాకపోవడం గమనించారా? అసలు కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారా? అసలు చదువు అంటే భయం ఇస్తుందా దానివల్ల, కాన్సన్ట్రేషన్ రాకపోవడం వల్ల? సో ఆ టైంలో మీకు ఎలా అనిపిస్తుంది? ఎంత చికాకుగా అనిపిస్తుంది? సో ఇప్పుడు నేను చెప్పే వీడియో మీరు పూర్తిగా చూస్తే మీరు నెక్స్ట్ మినిటే బుక్ ఓపెన్ చేసి సీరియస్గా చదువుతారు. సో మీకు ఆ మోటివేషన్, ఆ ధైర్యం రావాలి అంటే మీరు ఈ వీడియో పూర్తిగా చూడండి. అప్పుడు మీకు ఆటోమేటిక్గా చదువు అంటే కాన్సన్ట్రేషన్ వచ్చేస్తుంది. ఈ కాన్సెప్ట్ అర్థం కావడానికి మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. మీకు పిల్లలు, మీకు అందరికీ స్టోరీస్ అంటే చాలా ఇష్టం కదా. సో నేను ఒక మంచి స్టోరీ చెప్తాను. ఆ మంచి స్టోరీ మిమ్మల్ని మంచిగా మార్చేస్తుంది. సో స్టోరీ మొదలు పెడదామా? స్టోరీలోకి వెళ్ళిపోదామా? మీలాగే రాము అనే ఒక అబ్బాయి ఉండేవాడు ఒక పల్లెటూరులో. సో ఆ రాముకి చదవాలని చాలా ఇంట్రెస్ట్. సో వాళ్ళ క్లాస్లో క్లెవర్స్ని చూసి, ఫస్ట్ ర్యాంకర్, సెకండ్ ర్యాంకర్ వాళ్ళని చూసి నేను కూడా ఇప్పుడు కోరిక ఉన్న ఆ రాము అదే ఇంట్రెస్ట్ తోటి బుక్ ఓపెన్ చేశాడు చదువుదామని. సో బుక్ ఓపెన్ చేయగానే తన మెదడు ఇప్పటిదాకా ఎంత ఇంట్రెస్ట్ ఉందో మొత్తం రివర్స్ అయిపోయింది. సో అసలు ఇంట్రెస్టే రావడం లేదు. అసలు ఎందుకు ఇంట్రెస్ట్ రావడం లేదు? ఏవో ఆలోచనలు వస్తున్నాయి, ఏం చేద్దాం? సో ఇప్పుడు నేను చదవగలుగుతానా లేదా అని బుర్ర అంతా హీట్ ఎక్కిపోయేది. సో ఆ బుర్ర అంతా హీట్ ఎక్కినాక చదవాలని ఎలా అనిపిస్తుంది? ఆ బుక్ వెంటనే మూసేసేవాడు. సో ఇలా ఎంత ప్రయత్నించినా, ప్రయత్నిస్తూనే ఉన్నా కూడా ఆ రోజు అస్సలు కుదరలేదు. సో అప్పుడు ఏమైంది అంటే అతను ఫ్రస్ట్రేషన్లో బయటికి వెళ్తాడు. చదవని నాకు కాదు, నాతో కాదు, ఇక చదవడం కాదు, నాకు రాసి పెట్టలేదు అని చెప్పేసి అలా ఆలోచించి రాము ఏం చేస్తాడో ఇక బయటకు నడుచుకుంటూ వెళ్తాడు. అదే చికాకుతోటి వెళ్తూ ఉంటాడు. అప్పుడు అక్కడ ఊరు చివర ఉన్న ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టు కింద ఒక సన్యాసి ఉంటాడు, ఒక గురువు ఉంటాడు. అప్పుడు రాము ఆ సన్యాసిని చూడగానే ఒక తెలియని పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. అతనితోటి మాట్లాడాలి, అతనికి నా ప్రాబ్లం చెప్పాలి అని రాముకి లోపల అనిపించింది. సో ఎలాగైనా మనకు ఉన్న సన్యాసికి మన ప్రాబ్లం చెప్తాం అని. సో ఆ సన్యాసి దగ్గరికి ఆ బాబు వెళ్తాడు రాము. సో వెళ్ళాక సన్యాసి అడుగుతాడు, ఏమైందని అడుగుతాడు. సో అప్పుడు గురుగారు, నేను ఒక స్టూడెంట్ని, నాకు చదవాలని చాలా ఇంట్రెస్ట్, కానీ నేను ఎప్పుడైతే చదవాలని ఆ బుక్ ఓపెన్ చేస్తానో అప్పుడు ఆటోమేటిక్గా నాకు ఇంట్రెస్ట్ అనేది పోతుంది. అసలు కాన్సన్ట్రేషన్ రావడం లేదు, ఫోకస్ రావడం లేదు, దానిపైన ఫోకస్ అనేది అసలు రావడం లేదు. సో ఇలా అయితే నేను ఎలా చదువుతాను? సో నాకు ఆ బుక్ పట్టుకున్న 5 నిమిషాలకి 5 గంటల్లాగా అనిపిస్తుంది. తలంతా పట్టుకుంటుంది, అంత డిస్టర్బెన్స్ అవుతుంది, ఏదో చేయాలని, కానీ బుక్ అయితే మూసేయాలనిపిస్తుంది అని చెప్తాను. సో అప్పుడు సన్యాసి నవ్వి మన రాముని అక్కడనే పక్కనున్న తన ఇంటికి తీసుకెళ్తాడు. తీసుకెళ్ళి కిచెన్లోకి తీసుకెళ్ళాక రాము ఈ గ్లాస్ తీసుకొని గ్లాస్ ఇస్తాడు సన్యాసి. సో ఒక రాము గ్లాస్ పట్టుకున్న తర్వాత సన్యాసి ఒక మగ్గులో వాటర్ తీసుకొని గ్లాస్లో నీళ్లు పోస్తుంటాడు. సో రాము, ఓ సన్యాసి నాకు తాగడానికి నీళ్ళు ఇస్తున్నాడు అని చెప్పేసి అనుకుంటాడు. అప్పుడు ఆ నీళ్లు గ్లాస్లో నిండాక కూడా సన్యాసి నీళ్లు పోస్తూనే ఉంటాడు. రాము షాక్ అయ్యి, గురుగారు గ్లాస్ నిండిపోయింది అని గట్టిగా అరుస్తాడు. నీళ్లు బయటకు వచ్చేస్తున్నాయి గురుగారు. అప్పుడు పోయడం ఆపేసి గురుగారు నవ్వుతూ ఉంటాడు. అప్పుడు రాము కనిపిస్తుంది, ఎందుకు గురుగారు నీళ్లు నిండినా కూడా పోస్తూనే ఉన్నాడు, ఎందుకు ఇట్లా చేస్తున్నాడు? గురుగారు ఎందుకు నీళ్లు నిండినా కూడా పోస్తున్నాడు అంటే సన్యాసి నవ్వి అప్పుడు ఇట్లా అంటాడు. సో రాము నీకు గ్లాస్ ఇచ్చినప్పుడు నీళ్లు పోసాను, నీళ్లు నిండాక కూడా మళ్ళీ పోస్తూనే ఉన్నాను. సో అప్పుడు ఏమైంది అని అడుగుతాడు. నీళ్లు కాస్త బయటికి వచ్చేసింది, ఆ నీళ్లు లోపల పోవడానికి అవకాశం లేకుండే. సో అలాగే సేమ్ నువ్వు పట్టుకున్న గ్లాసు నీ మెదడు లాంటిది. నీ మెదడులో నువ్వు చదువుకోవాలని కూర్చున్నప్పుడు చదువుకోవాలి అంటే నీ గ్లాస్ అనే మెదడులో ఆల్రెడీ వేరే ఆలోచనలు నిండి ఉంది. ఇవి మొబైల్ ఫోన్ గురించి, ఇన్స్టాగ్రామ్ గురించి, లేకపోతే ఫ్రెండ్స్ గురించి, లేకపోతే క్రికెట్ గురించి, అమ్మ నాన్న గురించి, ఆ చుట్టాల గురించి, ఎంజాయ్మెంట్ గురించి, ఆటల గురించి అనేక ఆలోచనలు నీ మైండ్లో తిరుగుతూ. అప్పుడు చదవాలని కూర్చున్నప్పుడు ఆ చదువు నీ మెదడులోకి ఎలా ఎక్కుతుంది? సేమ్ గ్లాస్లో కొత్త నీళ్లు పోవాలి అంటే గ్లాస్లో ఆ పాత నీళ్లు ఖాళీ అయిపోయి ఉండాలి, ఆ గ్లాస్ ఖాళీ అయిపోయి ఉండాలి, పాత నీళ్లు ఉండకూడదు, అప్పుడే కొత్త నీళ్లు లోపలికి వెళ్తుంది. అలాగే నీ మెదడులో కూడా లోపల ఉన్న చెత్త అంతా డిలీట్ చేశారు.
ఆ చెత్తనంతా బయటికి తీసేసిన తర్వాత నీ మెదడు ఎప్పుడైతే ఖాళీగా ఉంటుందో అప్పుడు నువ్వు బుక్ పట్టుకుంటే నిన్ను ఆపేవాడు ఉండడు. నీకు ఇలా చూడగానే ఆన్సర్ వచ్చేస్తుంది, నీకు ఇలా చూడగానే జ్ఞానం వచ్చేస్తుంది. సరే గురుగారు, అదే నా ప్రాబ్లం, అసలు నేను ఎందుకు ఇప్పుడు ఇలా ఖాళీ చేయాలంటే, అసలు ఈ ఆలోచనలో పోయి చదువుకోవాలి, ఫోకస్ తోటి చదువుకోవాలంటే ఎలా అని అడుగుతాను. అప్పుడు గురుగారు ఇచ్చే ఆన్సర్ ఏంటంటే, నీ మెదడు ఆల్రెడీ ఎప్పటి నుంచో ప్రతిరోజు ఏవో ఆలోచనలతోటి నిండుంది. సో ఒకేసారి ఆ ఆలోచనలన్నీ తీసేయాలంటే కుదరదు. సో నువ్వు ఏం చేయాలి అంటే, ఇప్పుడు నేను చెప్పే మాటలు మీకు కూడా వర్తిస్తాయి. సో మీకు కాన్సన్ట్రేట్ కావాలంటే ఈ సన్యాసి చెప్పిన మాటలు వినండి. సో సన్యాసి ఏమన్నాడంటే, ఒకేసారి తీసేయడం పాసిబుల్ కాదు. సో అప్పుడు మీరు ఏం చేయాలి అంటే, మీరు బుక్ ఓపెన్ చేసే ముందు ఒక్క 2 నిమిషాలు, 5 నిమిషాలు కూడా అవసరం లేదు, జస్ట్ 2 మినిట్స్ 2 నిమిషాలు మాత్రం నువ్వు గట్టిగా ఊపిరి పీల్చుకొని మెల్లగా వదిలేసేయాలి. ఆ 2 నిమిషాలు అంతే. ఆ తర్వాత బుక్ ఓపెన్ చేసి అప్పుడు కూడా నువ్వు జస్ట్ ఒక 5 నిమిషాలు మాత్రమే చదవాలి. అంటే ఒక ఆన్సర్ మాత్రం చదవాలి. ఒక రోజు అలా చదవాలి, రెండో రోజు ఇంకొంచెం 5 నిమిషాలు పెంచాలి, ఇంకో ఆన్సర్ పెంచాలి. సో మూడో రోజు ఇంకో 5 నిమిషాలు పెంచాలి. అలా రోజుకి కొంత పెంచితే, సో డైలీ ఇది ప్రాక్టీస్ చేసి, ఈ శ్వాస మీద ధ్యాస అనేది ప్రాక్టీస్ చేసి ఇలా చదవడం స్టార్ట్ చేస్తే నీకు కొన్ని రోజుల్లోనే నువ్వు చదవాలనే కోరిక నెరవేరుతుంది. నీకు రావాల్సిన ర్యాంక్ నీ దగ్గరకు వస్తుంది, నువ్వు కోరుకున్న సంతోషం నీ దగ్గరికి వచ్చేస్తుంది. నిన్నెవరైతే తక్కువ చూసారో, నిన్నెవరైతే వీడికి చదువు రాదన్నారో నీ వెంట పడతారు వాళ్ళు మాట్లాడమని. సో ఇదే కాన్సెప్ట్. మీరు ఎప్పుడైతే బుక్ ముడతారో మీకు ఈ స్టోరీ గుర్తుకు రావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అక్కడ ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో వేరే స్టోరీస్, ఫర్దర్ స్టోరీస్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో ఇలాగే మంచి స్టోరీస్ మీ దగ్గరికి తీసుకొస్తాను. థ్యాంక్ యూ, బాయ్.